దయచేసి దాసాం శ్రీనివాస్ గారిని స్వాగత స్వాగతం పలికినందుకు అందరికీ ధన్యవాదాలు. దయచేసి కొంచెం వెనక్కి ఆయన తెలంగాణ రాష్ట్రంలో యాదవ
పార్లమెంట్ లో రాజ్యసభ సభ్యులు కూడా యాదవ్నే చేసిందని చెప్పి అయితే అక్కడ నేను బ్రహ్మాండమైనటువంటి ఆదరణ మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మీరందరూ ఎదగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఈరోజు చదువుకునేటువంటి విద్యార్థులు మరి తప్పకుండా చదువుకోవాలి, మంచి ప్రయోజనం కావాలి. మన రాష్ట్రంలో కూడా మన భాగస్వామ్యం ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా రాజకీయాలలో కూడా మన యాదవులకు అవకాశం రావాలి. అవకాశాలు అనేది మనం ఇళ్లలో కూర్చొని లేకపోతే ఒక పిటిషన్ ఇస్తే రాదు. ఉన్నటువంటి యాదవుల కోసం అన్ని విధాలుగా మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి నా పూర్తి సహకారం. ఏ ఇబ్బందులు ఉన్నా ఏ సమస్యలు ఉన్నా తప్పకుండా హైదరాబాద్ మీరు ఎప్పుడు వచ్చినా కానీ తప్పకుండా మీకు లభించేటువంటి ఆదరణ లభిస్తుంది. కాబట్టి మీరు కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలి. ఈ రోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల కంటూ నాయకుడు లేకుండా పోయింది. ఏదో ఓట్ల కోసం అందరినీ ఉపయోగించుకుంటున్నారు. ఆ తర్వాత మనకు పప్పు బెల్లాలు పెట్టి పంపిస్తుంది. మనకి పప్పు బెల్లాలు అవసరం లేదు. మనకు కూడా అసెంబ్లీలో, పార్లమెంట్ లో అవకాశం ఓడగొడతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మన యాదవ్లే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కులాలకు ఎక్కడ ఆదరణ లేదు. ఆ రోజు మన రిజర్వేషన్ల విషయంలో కానీ లేకపోతే హైకోర్టులో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి లాయర్లకు కూడా కొంత బీసీ రిజర్వేషన్ వస్తున్నటువంటి సందర్భంలో కూడా దాన్ని కూడా అన్నదొక్కినటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. కాబట్టి నేను దయచేసి నేను గుర్తుంచుకునేది ఒకటే, తప్పకుండా సంఖ్యాపరంగా మన పెద్ద నంబర్. ఈ రోజు మన పాపులేషన్ ఎక్కువ ఉంది. మరి పాపులేషన్ బేస్ చేసుకొని మనకు అవకాశాలు ఇవ్వాలి. కానీ ప్రభుత్వం కూడా ఆశాజనకంగా లేదు. ఏదో టీవీలలో, పేపర్లలో పబ్లిసిటీ చేసుకుంటే చాలా అనుకుంటున్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా కార్యక్రమాలు. ఈ రోజు బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులకు మరి కేసీఆర్ గారు పెద్దదిగా ఉండి అందరినీ ముందుకు తీసుకెళ్తున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలిపి కూడా ఏ రోజు కూడా యాదవులకు 5 సీట్లు ఇవ్వలే. 5 అసెంబ్లీ సీట్లు ఇచ్చి 5 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాను. దాంట్లో నేను కానివ్వండి, షాద్ నగర్ లో అజయ్ యాదవ్ గారు కానివ్వండి, కల్వకుర్తిలో మరి జగన్ యాదవ్ గారు, కోదాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు